రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇప్పటి వరకు కొద్దిగా ఎడతెరిపి వస్తే చాలు ఇక్కడ వాతావరణాన్ని మంచి ఆస్వాదించడానికి పర్యాటకంగా కూడా అనేక మంది అక్కడ సమీప ప్రాంతాలకు వెళ్తుంటారు. వరంగల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలని కూడా చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ పర్యాటకులు వస్తుంటారు. కానీ ఆ పర్యాటకుల వెనుక ఒక పర్యటన వెనుక ప్రమాదం దాగి ఉందన్నటువంటి ఒక సత్యాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది యువకులు కూడా కొన్ని పర్యాటక ప్రాంతాలకు వెళ్ళి ఎంతో హ్యాపీగా తను ఎంజాయ్ చేద్దామన్నటువంటి వాతావరణంలో వెళ్తూ ఉంటారు. కానీ దాని వెనుక వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు మాత్రం అనేక పరిస్థితులు వారి తల్లిదండ్రులు కూడా గుండె కోత మిగులుతున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బొగతా జలపాతానికి వెళ్ళినటువంటి నిన్న బొనగాని జశ్వంత్ 7 మిత్రులతో వెళ్ళి అక్కడ ప్రమాదం బారిన పడి చనిపోయినటువంటి ఉదంతాన్ని కూడా మనం చూస్తున్నాము. అలాగే ఇక్కడ అనేక మంది ఇట్లాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నటువంటి సందర్భము. అలాగే లక్నవరం చెరువులో కూడా చేపల వేటకు వెళ్ళి ఒక యాట సాంబయ్య 66 సంవత్సరాలైనటువంటి ఒక వ్యక్తి మృత్యువాత పడ్డారు. అయితే ఇది కంటిన్యూగా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. పర్యాటకంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రాంతాలని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. కానీ ఇక్కడ దాదాపు ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఎంజాయ్ చేద్దామన్నటువంటి వెళ్తున్నటువంటి వాళ్లకు మాత్రం ఇక్కడ ఒక ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు బొగతా జలపాతాన్ని కనుక ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్టయితే అక్కడికి వెళ్ళినటువంటి యువకులు దాదాపు ఇప్పటికీ 15 మందికి పైగా మృత్యువాత పడినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాము. కానీ యువకులు మాత్రం అక్కడ కేరింతలు కొడుతూ తాము ఎంతో ఎంజాయ్ చేస్తున్నామన్నటువంటి ఒక ఫీలింగ్, అలాగే సెల్ఫీలు దిగుతూ ప్రమాద పంచడం బారిన పడినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి భద్రకాళి చెరువు దగ్గర మనం ఉన్నాము. నిన్నటి నుండి కూడా విస్తారంగా కురుస్తున్నాయి వర్షాలు. చెరువుకు మత్తడి పడడంతో అది చూడడానికి కూడా చాలా మంది ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. యూత్ కూడా ఇక్కడ వచ్చి కొంత ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చిన బ్రదర్? వరంగల్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శివనగర్. మీ ఫ్రెండ్స్ అందరు వచ్చారా? ఇద్దరం వచ్చి. ఎవరెవరు? నేను మా ఫ్రెండ్ శివనగర్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాటర్ ఫాల్స్ ఉన్నాయని ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. ఎంజాయ్ చేయడానికా? మరి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారా మీరు? ఏంటి ఎంజాయ్ చేయాలంటే మీరు అంత దాదాపు అందులో పడితే ఈదొచ్చా మీకు? వచ్చు. ఇప్పుడు నిన్న మొన్న మీ వరంగల్ నుంచి శివనగర్ నుంచి వెళ్ళినటువంటి ఒక జశ్వంత్ అనే వ్యక్తి చనిపోయింది తెలుసా బొగతాలో? తెలుసు. మరి అయినప్పటికీ కూడా మీరు ఇట్లా వచ్చి ఎవరి భయం లేకుండా ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఈదొచ్చు కదా అని వచ్చినాం ఇక. ఆ జశ్వంత్ కూడా వచ్చాడు కదా ఈత? ఏమో మరి అతను ఎలా చనిపోయాడు. ఇక్కడ చూస్తున్నాము యువకులు మాత్రం చాలా వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితే మనం చూస్తున్నాం. కానీ ఎక్కడ జారి పడినా గానీ ఇక్కడ రాళ్ళలో కూడా ఉన్నాయి. ఒకవేళ పైనుండి నీళ్లలో మునిగిపోకపోయినా గానీ రాళ్ళ అంచున కూడా ప్రమాదం కూడా కనిపిస్తుంది. కానీ యూత్ మాత్రము అదేమీ పట్టకుండా తాము చేసే ఎంజాయ్ తాము చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ మిగిలినటువంటి పిల్లలు కూడా సెల్ఫీలు కూడా దిగుతూ ఉన్నారు. సెల్ఫీలు దిగుతూ అక్కడ జారి పడేటువంటి ప్రమాదం అయితే మనకు కనిపిస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సిచ్యువేషన్. ముందుగా ఏంటంటే ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలాగే మిగిలిన వాటిలలో ఫోటోలు పెట్టుకోవడానికి కూడా వాళ్ళు వస్తుంటారు. ఆ ఫోటోలు చూసి ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ దాని వెనుక ఎంత ప్రమాదం దాగి ఉందనేది కూడా వాళ్ళు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులకు కూడా గుండె కోత మిగులుస్తున్నారు. ఇంకా మనం కొద్దిగా చూస్తుంటే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి. కానీ ఇక్కడ కూడా కొంత పర్యాటకంగా కూడా వర్షాలు పడుతున్న టైంలో కొంతమందిని అనుమతించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి మొబైల్లో చూసినా ఫోన్లే ఉన్నాయి. ఎవరి ఆలోచనలు చూసినా ఫేస్బుక్లలో, ఇన్స్టాలలో మనం చూస్తున్నాము. ఆ ఫోన్లతోటి వాళ్ళు కొన్ని రీల్స్ చేయడము, ఆ రీల్స్ మాటన ప్రమాదాల బారినటువంటి పడేటువంటి అవకాశం ఉంది. దాదాపు చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ. దాదాపు వాళ్ళు అక్కడ చూస్తే చాలా మంది చిన్న పిల్లలు వాళ్ళ ఆట పాటలు చూస్తుంటే మాత్రం మనకు ఒక భయం, మనకే చూసే వాళ్ళకే భయంకర పరిస్థితులు. దాదాపు 10 సంవత్సరాల పిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇంట్లో చెప్పొచ్చారా లేదా, మరి ఎవరి అనుమతి తీసుకొని వచ్చారనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి ఎంత యువకుల కేరింతలే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాని వెనుక ఒకసారి ప్రమాదం బారిన పడితే ఆ ఇబ్బందులు ఎలా ఉంటున్నాయి వాళ్ళ తల్లిదండ్రులకే తెలుస్తుంటుంది. కానీ కొంతమంది పెద్దవాళ్ళు కూడా తమతో ఉంటే బాగుంటుంది. ఎంజాయ్ చేయడం మంచిదే, కానీ దాని వెనుక వాళ్ళ కడుపు తల్లిదండ్రుల గుండె కోత మిగిల్చేటువంటి పరిస్థితులు ఉండకూడదు అనేది ఇక్కడ అందరి
ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. చిన్న ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఏం నుంచి వచ్చినావు? మీ ఇల్లు ఎక్కడ? రాయపురా. ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? ఓకే ఓకే. ఎంతమంది వచ్చారు మీరు ఇక్కడికి? 4 మెంబర్సా? ఓకే. అయితే ఇప్పుడు మీ పెద్దవాళ్ళు వచ్చారా ఇంటికి? ఎవరైనా? మీరు అందరు పిల్లలేనా? మీ ఫ్రెండ్స్ అందరు వచ్చారా? ఓకే. మీకు ఈత వచ్చా? ఈత రాకుంటే ఇక్కడ దాకా వచ్చిందా మీరు? ఇక్కడే ఆడుకుంటాం. మీరే తీసుకొచ్చారా? ఈత రావట కదా? ఈత రా ఉట్టిన టైం పాస్ ఖర్చులు. జాగ్రత్తలు తీసుకుంటారా? వేరే జాగ్రత్త తీసుకోబోతాం. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే పిల్లలు చాలా వరకు ఏంటంటే పాపం ఈత రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక కన్ను వాళ్ళ మీద వేసి ఉంచాలి. ఎందుకంటే క్షణంలో చాలా మంది మిస్ అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంత జాగ్రత్త తీసుకుంటే పెద్దవాళ్ళు ఎవరైనా వారి పక్కన ఉంటే ఇంకా బాగుండేది. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో బొగతా జలపాతం దగ్గర దాదాపు ఒక 15 మంది గత కొద్ది రోజుల నుండి పర్యాటక ప్రాంతంగా కూడా వెళ్తున్నారు. ఒక గత సంవత్సరము మినహా అంతకు ముందు సంవత్సరం అంటే ప్రతి ఏడు ఎవరో ఒకరు చనిపోతున్నటువంటి దృశ్యాలను కూడా చూసాము, విషాద సంఘటనలు కూడా చూసాము. కానీ ఇక్కడ అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు, ఆ నిర్లక్ష్యపు వ్యవహారమే ఇక్కడ ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టకపోవడానికి కూడా ఇక్కడ మనం ప్రధానాంశంగా తీసుకోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ భీముని పాదం కూడా అక్కడ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అలాగే బొగతా జలపాతము, ఇప్పుడు అలాగే లక్నవరం కూడా ఈ పర్యాటక ప్రాంతాల్లో వెళ్లి ప్రమాదాల బారిన పడి చనిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ గమనించి అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.